మరేం చేద్దాం అనుకున్నావురా? వచ్చిపోయే బంధువుల మీద పన్నీరు జల్లుదాం అనుకుంటున్నావా? అది లేడీస్ పనన్నా, నా సెక్షనే వేరు. వదినా, నువ్వే చీర కట్టుకుంటావు ఎందుకు? ఏమైనా స్పెషల్ ఉందా? అలా అంటావేంటొదినా? రేపు మీ అన్నయ్య పెళ్ళవుతుంటేను మనం ఏం కట్టుకుంటామని చూడ్డం కాదు, మా దేవా అన్నయ్య లలితని కట్టుకుంటాడా లేదా అది చూడండి. హేయ్, నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఉందా? పెళ్లి కూతురు లలిత కాకపోతే ఇంకెవరొస్తారు? ఈసారి ఎవరిని పట్టుకొచ్చి పెళ్లి కూతురు ఈ అమ్మాయిని చెప్తావు? నేనేం అలా చెప్పను గాని, మోసం చేసిన ఆడపిల్లని పెళ్లి చేసుకుంటానని మాట మార్చకుండా, మనిషిని ఏం మార్చకుండా చూడండి. ఈ పెళ్ళైపోతే మన ఊరేగింపుకి ఎన్ని చీరలైనా మార్చుకోవచ్చు. ఏది తిన్నగా మాట్లాడవనుకుంటాను? అంతా మంచి జరుగుతుందని ఎందుకు అనుకోవు? కీడెంచి మేలెంచాలి అన్నారు. నువ్వేమీ ఎంచనక్కర్లేదు. మీ అన్న పెళ్లికి ముతక చీర కట్టుకున్నా నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు. అలాగే కట్టుకుంటానులే. అప్పుడు నన్నేమనరు, నిన్నే అంటారు, పెళ్లికి ఇలాంటి చీర కొనిచ్చాడా అని. రేపు జరిగేది మన పెళ్ళేం కాదు. అస్తమానం నన్ను పెళ్లి చేసుకోవడానికే నువ్వు పుట్టినట్టున్నావు. చేసుకోండమ్మా, ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటే అన్నిసార్లు ఫస్ట్ నైట్ కదా. నీ చేతిలో ఉన్న ప్లేటు నీ నెత్తి మీద ఉంటుంది, అది తీసి చూస్తే దానికో సొట్టు ఉంటుంది. అర్థమైందా? శివ, ఒక్క నిమిషం ఆగు. నందన్నయ్య, అన్నయ్య శివ గొడవల్లోకి నువ్వు తల దూర్చొద్దు. సర్లే అమ్మా. వదినా, మా అన్నయ్య మీద నీకు చిరాకుండొచ్చు, కానీ అది మీ అన్నయ్య మీద చూపించొద్దు. నువ్వు మా ఇంటికి వచ్చినా సరే అది మీ ఇంటి పెళ్ళే. అవును వదినా, మనమందరం సంతోషంగా పెళ్లికి హాజరే వచ్చేద్దాం. అప్పుడే కదా శ్రీవల్లి అక్క పెళ్లికి అందరూ వస్తారు. ఎల్లుండి జరిగే పెళ్లి మన చేతుల్లో ఉంటుంది. రేపు జరిగే పెళ్లి ఎవరి చేతుల్లో ఉంటుందో ఆలోచించుకోమంటున్నాను. నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు, కానీ ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నట్టు అనిపిస్తుంది. శ్రీవల్లి పెళ్లి షణ్ముఖంతో జరుగుతుందన్న సంతోషం కన్నా రేపు దేవాబావ పెళ్లి ఎలా జరుగుతుందో అన్న అనుమానంతోనే మనల్ని ఇబ్బంది పెడుతుంది. తన మాటల్ని అంత పట్టించుకోకండి. చెవిటివాడి ముందు శంఖ ఊదితే లాభం లేదని నాకు అర్థమైంది. నాకు చెవుడనుకున్నావా? నువ్వు చెప్పేది వినలేక చిరాకు పడుతున్నాను. అన్నయ్య, నువ్వు వెళ్ళి పడుకో. పడుకో పడుకో, నువ్వు పడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేవు. ఏయ్, ఏమన్నావు? మీరు కూడా వెళ్ళి పడుకోండమ్మా. ఈ చీరలన్నీ చూసుకుంటూ కూర్చుంటే తెల్లారిపోయేటట్టుంది. నీకు నిద్రొస్తే నువ్వు వెళ్ళి పడుకో, మేమింకా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోలేదు. సర్లే అమ్మా. వీళ్ళు అమాయకంగా మంచితనంతో గుడ్డిగా నమ్మేస్తే మా అన్నయ్య దాన్ని క్యాష్ చేసుకుంటాడు. ఆ దుర్మార్గుడు లలితతో 7 అడుగులు వేయకముందే వాడి ప్రతి అడుగును నేనైనా గమనిస్తూ ఉండాలి.
మళ్ళీ మావయ్య, దీంతో డాక్టర్ ఆపరేషన్ చేస్తే ప్రాణాలు నిలబడతాయి. అదే నేను దీన్ని ఆపరేట్ చేస్తే ప్రాణాలు పోతాయి. నిజానికి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం దొరికినా నిన్ను లేపేద్దామని ఆలోచించాను, ప్రయత్నించాను. కానీ తెల్లారితే నా పెళ్ళి. అలాంటప్పుడు నేను చంపేస్తే నా పెళ్ళికి కూడా అంటుందేమోనని జాలి పడుతున్నాను. మరేం చేద్దామంటావు? ఎక్స్క్యూజ్ మీ, మీరేంటి ఇక్కడ? డాక్టర్, ఈ రోడ్లోనే నాకు కేసు ఉంటే వచ్చాను. పక్కనే హాస్పిటల్ కదా, మా మావయ్య కండిషన్ ఏంటో తెలుసుకుందామని చూస్తున్నంతలోపే మీరు వచ్చారు. ఇంకా పేషెంట్ స్ప్రోలోకి రాలేదు. డాక్టర్, కోమాలోకి వెళ్ళిపోయాడా? మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదంటారా? అలా అనుకుని అప్సెట్ అవ్వడం మంచిది కాదు. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే స్ప్రోలోకి వస్తారేమో చూడాలి. అది లాస్ట్ ఆప్షన్. నో నో నో, మా మావయ్యకి అర్జెంటుగా మెలకు వచ్చేసి అత్యవసరంగా చేయాల్సిన పనులు ఏమీ లేవు డాక్టర్. మా సావిత్రి అత్త ఎలాగో దూరం అయిపోయింది. ఇప్పుడు మా మావయ్యని కూడా మేము వదులుకొని ఉండలేం. ఇంకొక వారం టైం పట్టినా పర్లేదు డాక్టర్. మీరిచ్చే మెడిసిన్ వల్లనే తను మేల్కొంటే బాగుంటుంది. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. అలాగే సార్. ఎనీవే, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. రేపు మీ పెళ్ళని తెలిసింది. థ్యాంక్ యూ డాక్టర్. ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా పెళ్ళికి రావాలి. ఐ విల్ ట్రై. మళ్ళీ మావయ్య, రేపు నా పెళ్ళి కూతురు లలిత అని అందరికీ తెలుసు. కానీ తను కాదు, నీ కన్న కూతురు శ్రీవల్లి పెళ్లి కూతురని నీకు తెలిస్తే నువ్వేమైనా షాక్లో లేస్తావేమో కదా. ఈ మాట ఎవరికి చెప్పినా అవాక్కైపోతారు. కానీ నువ్వు శవంలా పడున్నావు కాబట్టి నేను నిజం చెప్పినా నువ్వు లేవలేని పరిస్థితి. మళ్ళీ మావయ్య, శ్రీవల్లంటే నాకు ఇష్టంతో కూడిన కసి. నలుగురు ఆడపిల్లల్ని నువ్వు కన్నావు, కానీ మొదటి ఆడపిల్ల శ్రీవల్లి అందం నన్ను చిన్నప్పటి నుంచి నీకు దమ్ముంటే నన్ను సొంతం చేసుకో అని రచ్చగొడుతున్నట్టుంటుంది. నేను పట్టుబట్టానంటే అది సాధించే వరకు వదిలిపెట్టను. అందరూ నేను లలితని పెళ్లి చేసుకుంటానని అనుకుంటారు. నేను మాత్రం నీ కన్న కూతురు శ్రీవల్లి మెడలో తాళి కట్టే తీరుతాను. నీ బిడ్డ జీవితం అన్యాయం కాకూడదనేసి నువ్వు మేలుకునే ఉంటే ఖచ్చితంగా గుండెలు బాదుకొని ఏడ్చేవాడివి, బాధపడేవాడివి. లేదంటే నా మీదకి దూకేవాడివి. ఇప్పుడు మించిపోయిందే ఉంది, లే మరి. అప్పుడొచ్చి నీ కూతురు కాని కూతురు లలితని కాపాడుకోవటం కాదు, ఇప్పుడు నీ కన్న కూతురు శ్రీవల్లిని కాపాడుకో. నువ్వు లేచేలోపే శ్రీవల్లి నా పెళ్ళామైతే నన్నెవ్వడు ఏం చేయలేడు. వెళ్ళొస్తా మావయ్య. రేపు నా పెళ్ళి కదా, పెందలాడే పడుకోవాలి.
రక్తపు చుక్కలే అక్షింతలై జరుగుతున్న పెళ్ళి జాతుకెక్కలే మంత్రాలే జరుగుతున్న పెళ్ళి పెద్దోడా, పెండ్లికొచ్చే చుట్టాల్ని నువ్వు నీ పెండ్లం కలిసి స్వాగతం పలకలరా. గోవిందని తిరుపతమ్మని వదిలేసినవేంద్రా? పెళ్లి జరుగుతుందన్న సంబరం ఎవరికొందమ్మా? అబ్బోడు చేసిన చెండాల పనికి బలవంతంగా నవ్వుతూ బంధుమిత్రులకి నమస్కారం పెట్టి పప్పన్నం బాగా తినిపో అని చెప్పలేం కదా. నువ్వు దిగాలుగా ఉంటే ఎట్టారా? నీ పెండ్లాన్ని చూడు, ఎంత మంచి పట్టు చెరగట్టి పళ్ళికిలేస్తా వచ్చినోళ్ళందర్నీ ఆహ్వానిస్తూ ఎట్ట పలకరిస్తా ఉండదో. వదిన మరిదిలకి ఇద్దరికీ సంబరంగానే ఉందమ్మా. గోవిందిగాడి పెద్ద కూతురు గౌరీ చచ్చిపోయాక గంగసేత దగ్గరుండి తాళి కట్టించిన తిరుపతమ్మ చేసిన పనే మంచిదని చిన్న బిడ్డ శివపార్వతిని అత్తారింటికి తోలినాడు. ఇక వాళ్ళ ఆనందానికి జతగా ఇప్పుడు ఈ పెళ్లి ఒకటి అనుకుంటున్నారు. వదిన, పెళ్లి కూతురు తరఫున ఎవరూ రాకపోయినా మనూరుళ్లే అటు కొంతమంది ఇటు కొంతమంది షిఫ్ట్ అయ్యేలా ఉన్నారు. ఎవరూ లేని ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాం గోవిందు? పెళ్ళయ్యాక లలిత కూడా మనింటి బిడ్డే అనుకోవాలి. నీలాంటి అత్త దొరకడం నిజంగా ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం వదిన. ఏంటండావా పెద్దడా? ఈళ్ళకి పోయేదేముందమ్మా, కొత్తలాడేదేం మనకు కదా. మనకే ఇట్టా ఉంటే అప్పటికి ఇంకా ఎట్టా ఉండదో. ఆడు పంచాయతీ తీర్పు కట్టుబడి పెళ్లికి తల ఊపినాడు గాని మొహంలో ఆనందమే ఉండదమ్మా. ఓనీలేరా, దిక్కు దివాణం లేని పిల్లని ఇంటి కోడల్ని చేసినాక మనింట్లో ఇద్దరు పనోళ్ళని తీసేస్తే సరిపోయే. అది ఎట్టి శాకిరి చేస్తూ పడుంటాది. అందరూ వస్తున్నారు, ఇంకా శివపార్వతి వాళ్ళు రాలేదేంటుదినా? నేను కూడా వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే రావాలి, కానీ చెల్లెళ్ళందరినీ వెంట తీసుకుని రావాలంటే కాస్త టైం పడుతుంది కదా. అన్నయ్య, అద్దె కారులో వెళ్ళిపోతే బాగుండేది కదా. 4-5 కిలోమీటర్లకే కారులో వెళ్ళడం ఎందుకమ్మా? దగ్గరని కాదన్నయ్యా, ఇలా బండి మీద వెళ్తే గాలికి మా జుట్టు చెదిరిపోయేలా ఉంది. నువ్వు జుట్టు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. వేసుకున్న పౌడరు, పెట్టుకున్న కాటుక, రాసుకున్న నూనె ఇవన్నీ జిడ్డు గారిపోయి పెళ్లిలో దిష్టి బొమ్మలు తక్కువైతే ఇదిగోండి వచ్చారు చూడండి అంటారు మిమ్మల్ని అందరూ చూసి. ఏయ్, మా చెల్లెళ్ళు దిష్టి బొమ్మల్లా ఉంటారా? కుందనపు బొమ్మల్లా ఉంటేను నువ్వే ఎలా ఉన్నావో చూసుకో. హా, నాకేమైంది? తెల్లగా మిసమిసలాడిపోతుంటే సున్నం బకెట్ని వెంట తీసుకుని వెళ్తున్నట్టుంది. హా, ఆ గుణగుడేంటో గట్టిగా అంటే మాకు వినబడుతుంది. అబ్బా, కాసేపు కూడా కుదురుగా ఉండలేవేంటి శివ? ఎక్కువగా మాట్లాడితే గొంతు ఎండుకుని పోదా? అక్కడికెళ్ళాక జ్యూస్లు కూల్ డ్రింక్లు లాగించేస్తుంది వదిన. షణ్ముఖం, కాస్త నెమ్మదిగా వెళ్ళు. అలాగే బావా, కంగారేం లేదులే. అమ్మా శ్రీవల్లి, కొంగు చేతిలో పట్టుకో, వదిలేస్తే వెనక టైర్కి తగిలేలా ఉంది. లేదులే అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు, నేను సరిగ్గానే కూర్చున్నాను. బండి సరిగ్గా నడిపే షణ్ముఖం కూడా మీ అన్నయ్య మాటలకి డ్రైవింగ్ మర్చిపోయేలా ఉన్నాడు. బావగారు, ఒక మాట ముందే చెప్పుంటే నేనే కార్ తీసుకొచ్చామని కదా. మా అమ్మ వాళ్ళు నన్ను ఒక్కడే వెళ్ళమన్నారు కాబట్టి బైక్ మీద వచ్చాను. ఎందుకు అనవసరమైన ఖర్చు? అన్నయ్య, షణ్ముఖం గారు కారు తీసుకొస్తే మనకు ఖర్చవదు. ఏమోనమ్మా, మీ అన్నయ్య లెక్క ఎలా ఉందో ఏంటో. నీకేం తెలుసు? ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేయాలి? పెళ్లి పరమావిధిగా భావించే తమరికి మేమేం చెప్పగలమండి? అన్నయ్య, ఎలాగో రేపు నా పెళ్ళైపోతుంది.
ఆ తర్వాత అమృత పెళ్లి ఇంకో 6 నెలల్లో అవుతుందనుకో. నాగవల్లి పెళ్లి ఇంకో సంవత్సరంలో అయిపోతుంది. నేను ఇంకో 2 ఏళ్లకు కానీ పెళ్లి చేసుకోను. నేనింకా 5 ఏళ్ళైనా ఆగాలేమో. నువ్వు పెళ్లి గురించి మాట్లాడకూడదే. మంచి సంబంధాలు వస్తే మీ అన్నయ్య అంటగట్టేస్తాడు. మీరు వయసులు ఆశయాలు అని వీటిని ముడిపెట్టుకోకండి. నువ్వు మా అన్న చెల్లెళ్ళ మధ్య ఫిట్టింగులు పెట్టకు. అందుకే నీకు పెళ్ళాన్నయ్యాను. మరి బాగున్న వాళ్ళని చూస్తే నేను కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాననుకుంటున్నావా ఏంటి? అన్నయ్య అలా అనలేదు శివ, నువ్వు ఊరికే ఉండు. ఎవరేమన్నా సరే ఇది గొడవలా అనిపించట్లేదు. ఇది చాలా ఆనందంగా ఆహ్లాదంగా ప్రయాణం సాగుతున్నట్టు అనిపిస్తుంది. షణ్ముఖం బావగారికి కొత్త వింత ముందు ముందు తెలుస్తుంది. ఏయ్, భయపెట్టకండి. రేపు తెల్లారితే షణ్ముఖాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టే ఆయన బండెక్కించాడు. లేదంటే ఈ బండే ఎక్కించేవాడు. మరి వదిన ఎక్కడ కూర్చుంటుందన్నయ్య? నా భుజం మీద ఒక కాలు, కుముద భుజం మీద ఒక కాలు పెట్టనిచ్చేవాడేమో. అంత పని చేసినా చేస్తాడు. ఇంక చాలే, ఊరుకుంటావా? ఇదిగోండయ్యా. పూర్తిగా స్పృహ తప్పితే తాళి కట్టడం కష్టం కదా. ఇది అట్లాంటి మందుగా సిన్నయ్యా. ఇది ఒంట్లోకి పోయినాక మత్తుగా ఉంటుంది కానీ మూర్చైతే పోదు. సరే, ప్రయోగం అయితే చేద్దాం. లలితని నేను చెప్పినప్పుడు మీరు తీసుకెళ్ళిపోండి. అట్టాగే సిన్నయ్యా. నా దగ్గరికి రండి. నా కాబోయే పెళ్ళాం శ్రీవల్లిని షణ్ముఖం గాడు బండెక్కించుకొచ్చాడు. వీడి మీదకి బండెక్కించాలన్నంత కోపం వస్తుంది. కానీ ఇది టైం కాదు. ఇంకొక గంట టైం అయిపోతే శ్రీవల్లి నా సొంతం అవుతుంది. ఆ తర్వాత పల్లకిలో ఊరేగించిన ఎవ్వడు అడిగేవాడే ఉండడు. అమ్మా శివ, ఎలా ఉన్నావమ్మా? నేనేమైనా వేరే ఊరెళ్ళానా నాన్న? ఉన్న ఊళ్ళోనే కదా కాపురం చేస్తున్నాను. గంగకిచ్చి పెళ్లి చేశాం కాబట్టి నువ్వు మా కళ్ళ ముందే ఉన్నావు. ఏంటి గంగా, ఇదేనా రావటం? ఒక మాట చెప్పుంటే కారు పంపించేవాళ్ళం కదా. పర్వాలేదు, ఎలాగైతేనేమి పెళ్ళికి వచ్చాం. నీకు కార్లల్లో తిరిగే అలవాటు లేకపోవచ్చు గంగా, కానీ మా మనవడి పెండ్లికొచ్చేటప్పుడు ఏ ఖర్చైనా పెట్టుకుంటాం. ఆటోలో వచ్చినా బాగుండేదిగా. స్కూటర్ మీద 2-3 నెక్కించుకుని వచ్చేస్తే ఎట్టా చెప్పు? మేము పెళ్లి చూడ్డానికి వచ్చాం, మీరు బళ్ళు చూడ్డానికి వచ్చినట్టున్నారు. నానమ్మ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఒక్కసారి వెనక ముందు ఆలోచించి మాట్లాడు. మీకు కొంతమంది పడకపోవచ్చు, కానీ గంగాబావకి మీరిలా మాట్లాడితేనే పడదు. సార్, లలిత పెళ్లికొచ్చిన మా మరదళ్ళకి నేను బట్టలిస్తాను. శ్రీవల్లికి నేనిచ్చే క్రీమ్ కలర్ చీర కట్టుకుంటుంది. తనకి మీరు ఈ మత్తు మందుని కూల్ డ్రింక్లో కలిపి తాగించారనుకో, పెళ్ళి అయ్యేంత వరకు మన ఆధీనంలో ఉంటుంది. అలాగే సార్.
ఇది అడ్వాన్స్. శ్రీవల్లి నా లైఫ్ పార్ట్నర్ అయ్యాక హ్యాపీగా చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నలుగురు మర్దళ్ళన్నాడు. శ్రీవల్లి ఎవరో మనకు తెలియదు కదే. ఫోటో అడిగినా బాగుండేది. ఏం పర్లేదు, కాసేపట్లో క్రీమ్ కలర్ శారీ కట్టుకుంటుందన్నారు కదా. పెళ్లి కూతురు లలిత కట్టుకున్న చీర లాంటిదే కట్టుకున్నప్పుడు మనమెందుకు కన్ఫ్యూజ్ అవుతాం? ఓకే. గంగబావ, శ్రీవల్లి, మీరందరూ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది.